బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సంక్రాంతి తరువాత జనంలోకి వచ్చేస్తా, బుధ గురువారాలు మీకోసమే కేటాయిస్తానంటూ క్యాడర్ కి ఇటీవలే మాటిచ్చారు వైసీపీ అధినేత జగన్. మరి ఆ సంక్రాంతి దాకా నేతల్ని కార్యకర్తల్ని బిజీగా ఉంచేదేలా, కూటమి ప్రభుత్వం దూకుడిని నిలువరించేదేలా? అందుకే పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది వైసీపీ అధిష్టానం. నెల రోజులు 3 ప్రోగ్రాంలు. ఇది పార్టీ కోసం జగన్ ప్రవేశపెట్టిన సరికొత్త పథకం పేరు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. సంక్రాంతికి ముందే క్యాడర్ కు కొత్త సిలబస్. డిసెంబర్ 11న రైతు సమస్యలపై పోరుబాట. డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలపై ఆందోళన. జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్ కోసం నిరసన. రాబోయే నెల రోజులు వైసీపీ చాలా బిజీ. కూటమి సర్కార్ టార్గెట్ గా జగన్ యుద్ధబేరి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, కార్యదర్శులతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్. ప్రజల తరపున చేయాల్సిన పోరాటాలు, పార్టీ బలోపేతంపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోందని, సూపర్ 6 అమలు చేయకపోవడంతో ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లోనే ఉన్నాయి. రైతుల ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర లభించడం లేదు. కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు అంటూ కూటమి ప్రభుత్వ తీరును ప్రస్తావించారు. తప్పుడు కేసులు సృష్టించి పార్టీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు జగన్. రైతుల సమస్యల మీద, కరెంటు ఛార్జీల బాదుడు మీద, పిల్లలకు చదువు సంబంధించి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఈ 3 అంశాల మీద వైఎస్ఆర్సీపీ డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతుల సమస్యలపై డిసెంబర్ 11న ర్యాలీలు నిర్వహించాలని డిసైడ్ అయింది వైసీపీ. 20,000 పెట్టుబడి సాయం, ధాన్యానికి మద్దతు ధర, ఉచిత పంటల బీమా అమలయ్యేలా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వబోతోంది. డిసెంబర్ 27న కరెంటు ఛార్జీలపై ఆందోళనకు ప్లాన్ చేసింది వైసీపీ. సర్దుబాటు ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్తో ఎస్సీ, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు పార్టీ అధినేత జగన్. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనవరి 3 పోరుబాట పట్టబోతున్నారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు ర్యాలీలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 3 ప్రోగ్రాములు డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖున రైతులకు సంబంధించి, పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ గలం విప్పుతా ఉంది. గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. సంక్రాంతి తర్వాత జిల్లాల బాట పడతానని, బుధ గురువారం మీ మధ్యనే బస చేస్తానని కార్యకర్తలకు 4 రోజుల కిందటే మాటిచ్చారు జగన్. దానికోసం క్యాడర్ని, లీడర్లను సమాయత్తపరచడానికే తాజా కార్యాచరణ ప్రకటించారని తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఆందోళనలకు సరంజామా సిద్ధం చేసుకుంటోంది స్థానిక వైసీపీ నాయకత్వం. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.